తాజాగా అలహాబాద్ జడ్జి చేసిన వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత ఇవాళ స్పందించింది. ఆ జడ్జి పైన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మహిళల వక్షోజాలను తాకడం అండ్ పైజామా విప్పడం లాంటివి చేస్తే అవి అత్యాచారానికి కిందికి రావు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి, ఎంత ప్రమాదం అనేది సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇలాంటివి మనం నిర్ణయం తీసుకుని ఆ తీర్పు వెలువరించే ముందు కరెక్ట్గా ఉండాలి. ఆ తీర్పు మన ఇష్టారీతిన ఇలాంటి తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు అంటూ దాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు దీనిపైన విచారణ జరిపిన తర్వాత తీర్పునిచ్చింది. అలాంటివి చేస్తే కూడా అత్యాచారానికి కిందికి రావు అనే మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి సంకేతాలు ప్రజల్లో చాలా ప్రమాదకరంగా ఉంటాయి, ప్రమాదకరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం తీర్పు ఇచ్చే ముందు 1-4 సార్లు ఆలోచించి ఇవ్వాలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ రేపట్లో అసలు మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఇలాంటివి కూడా జరగొద్దు అనేది తెలియాలి. అయితే 2021లో 11 ఏళ్ల బాలిక పైన 2 పురుషులు అసభ్యంగా ప్రవర్తించారు. పైజామా విప్పడం, వక్షోజాలని తాకడం. ఈ నేపథ్యంలోనే జడ్జి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించడం చాలా సంతోషంగా ఉంది. దీనిపైన మీరు కూడా ఏమంటారో ఒక కామెంట్ చేయండి.